रायचोटी जिला कलेक्टर ने कहा कि रियासत आंध्र प्रदेश को साल 2029 तक पसमानदगी के मसले से पाक स्वर्ण आंध्र प्रदेश में तब्दील करना हुकूमत का अहम मकसद है। इस हदफ को हासिल करने के लिए पब्लिक प्राइवेट पीपुल्स पार्टनरशिप प्रोग्राम चलाया जा रहा है। जिला कलेक्टर रायचोटी में मुनक्किदा एक प्रेस कॉन्फ्रेंस में कलेक्टर ने बताया कि ये स्कीम वज़ीर आला नारा चंद्रबाबू नायडू के विजन से जुड़ी हुई है, जिसके तहत समाज के 10% खुशहाल अफराद 20% अफराद गरीब ख़ानदानों को गोद लेकर उनकी तरक्की में माविन बनेंगे। इस इजलास में सब कलेक्टर मदनापल्ले मिग सौरभ भी शरीक थे। అని మన హానరబుల్ సీఎం గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. సో దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం ప్రభుత్వ పరంగా మరియు ప్రైవేట్ పరంగా జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో దీంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యం తీసుకొని ప్రజలు సో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికైనా వెళ్తే అంటే బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు. పేదవాళ్ళలో అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో 20% కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసాం. గత నెల 15 రోజుల క్రింద మనం సర్వే చేసి ఇంటింటికి వెళ్ళి ఎవరు అత్యంత పేదలు అనేది నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రతి ఊర్లో కూడా ఆర్థికంగా కానీ తర్వాత విద్యాపరంగా కానీ లేదా ఇతరత్ర రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళకు 10% మంది తీసుకొని ఆ 10% మందితోని ఈ అట్టడుగున ఉన్నటువంటి 20% మందిని అడాప్ట్ చేయించడం, 1 to 1 అడాప్ట్ చేయించడం ద్వారా అభివృద్ధి చెందించడం. సపోజ్ ఒక ఇంట్లో ఒంటరి మహిళ ఉంది, 65-70 ఏళ్ళు ఉన్నాయి. ఆమెకు ముఖ్యంగా ఏం అవసరాలు ఉంటాయి? సాధారణంగా పెన్షన్ వస్తూ ఉంటుంది. సో ఆర్థిక భద్రత కావాల్సి ఉంటుంది. ఆమెకు తగ్గ మార్గదర్శిని అటాచ్ చేయడం. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు పొద్దున్న లేస్తే కష్టపడుతున్నారు, పేదవాళ్ళు. సో ఆ పిల్లలకు ఉన్నత విద్య కానీ ఇతరత్ర అవసరాలు ఉంటే కూడా వీళ్ళు డోనర్స్ ఉంటే అటు ఇవ్వడం జరుగుతుంది. లేదా వాళ్ళు ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, బాబు నువ్వు ఇలా చదువుకుంటే, ఈ రంగాన్ని ఎంచుకుంటే నువ్వు ఇలా ముందుకు వెళ్ళొచ్చు అనేది గైడెన్స్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఇక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగవచ్చు, అలాగే వాళ్ళు ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేదా మాట సహాయం చేయొచ్చు. ఏదేమైనా కూడా ఆ మార్గదర్శిని, ఆ అవసరం ఉన్న కుటుంబాన్ని మనం మ్యాప్ చేయడం ద్వారా వాళ్ళ మధ్యన ఆ అనుబంధం ఏర్పరిచి